హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో ప్రధానంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే జరిగింది. సో ఆ సమావేశంలో ముఖ్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా కందులు దుర్గేష్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా అటు తెలంగాణ వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధరబాబు గారు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులు చీఫ్ సెక్రటరీలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా ప్రధానంగా పాల్గొనడం జరిగింది. సో ఈ ఈ సమావేశంలో కీలకంగా ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలోని సెక్షన్ 10, సెక్షన్ 9కి సంబంధించిన అప్పులు, ఆస్తులు మరియు అదేవిధంగా నీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, సో అనేక రకాల అంశాలని ప్రధానంగా ఈ భేటీలోనే చర్చించారు. చర్చించిన తర్వాత అటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఒక 3 కమిటీలు అనేది ఏర్పాటు చేయాలనుకుంది. ఆ 3 కమిటీలకు సంబంధించి మొట్టమొదటి కమిటీ వచ్చేసి ఉన్నత స్థాయి అధికారుల కమిటీలో ఈ 2 రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలతో పాటు ఒక్కొక్క రాష్ట్రం నుంచి 3 ఉన్నత స్థాయి అధికారుల కమిటీలో ఉంటారు. వాళ్ళ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలన్నీ వాళ్ళ స్థాయిలో పరిష్కరిస్తారు. ఒకవేళ వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే ఒకవేళ ఉన్నత స్థాయి అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏదన్నా ఉంటే 2వ కమిటీకి ఆ సమస్యలు ఫార్వర్డ్ అవుతాయి. ఆ కమిటీ పేరే 2 రాష్ట్రాల మంత్రుల కమిటీ. ఆ మంత్రుల కమిటీ అనేది అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మంత్రుల స్థాయిలో పరిష్కరిస్తారు. ఒకవేళ మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే 3వ కమిటీకి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఆ 3వ కమిటీయే ముఖ్యమంత్రుల స్థాయి కమిటీ. సో ఈ ముఖ్యమంత్రి స్థాయి కమిటీ అనేది సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే మళ్ళీ ఇట్లాంటి సమావేశం ఏర్పరచుకొని సమస్యలు అనేవి పరిష్కరించుకోబోతున్నారు. సో ఇది ప్రధానంగా ఈరోజు సమావేశంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి సమావేశంలో ప్రధానంగా జరిగింది ఏంటంటే కమిటీలు అనేది ఫామ్ చేశారు. అదేవిధంగా రెండోది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి డ్రగ్స్ కానివ్వండి లేదా సైబర్ క్రైమ్స్ కానివ్వండి. సో డ్రగ్స్, సైబర్ క్రైమ్స్కి సంబంధించి కూడా కలిసి పని చేయాలి అని చెప్పేసి 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ సమస్యను అనేది, ఎందుకంటే ఇద్దరు రాష్ట్రాల బోర్డర్లో డ్రగ్స్ అనేవి అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. సైబర్ క్రైమ్లో కూడా 2 రాష్ట్రాల్లో విపరీతమైన ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి కాబట్టి సో వీటికి సంబంధించి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డ్రగ్స్, సైబర్ క్రైమ్ సంబంధించి కూడా కలిసి పని చేయాలని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే భవిష్యత్తులో ఈ కమిటీలు నిన్న చర్చించుకునే విధి విధానాలు, సమస్య పరిష్కార మార్గాలు అనేవి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సూచించబోతున్నాయి. సో ప్రధానంగా ఏంటంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాల్లో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి ఇటుపక్క ప్రజలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ ఎవరు అనుకోలేదు. కేవలం ఇది ఓన్లీ ఏంటంటే సమస్యల పరిష్కారానికి ఒక మొదటి అడుగు, ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది కూర్చొని చర్చించుకునే ఒక మొట్టమొదటి అడుగు అనేది మాత్రం అందరూ భావించారు. అందరూ భావించినట్టుగానే మొదటి అడుగు అనేది సమస్యల పరిష్కారానికి, విభజన చట్టంలోని సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది. దానిలో భాగంగానే అధికారుల కమిటీలు, మంత్రుల కమిటీలు, ముఖ్యమంత్రుల కమిటీలు అని చెప్పేసి 3 కమిటీలు అనేవి ఏర్పాటు చేయబడింది. సో ప్రధానంగా ఏంటంటే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ 3 కమిటీలు అనేది భవిష్యత్తు రోజుల్లో సమస్యలు తీర్చే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈరోజు సమావేశం అనేది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, భవిష్యత్తు రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఈ సమావేశం అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.